అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్, ప్రిపేరింగ్ ఈస్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెత్తన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. సరదాగా ఎక్కడికైనా వెళ్దాం సార్? ఎందుకు వద్దు నారాజు, అదే నీతో సరదాగా వెళ్తే ఎక్కడికైనా చాలా బాగుంటుంది. అసలు మనం ఓపెనింగ్ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలని ఇంతకుముందే అని అన్నావు, అది నాకు గుర్తొచ్చే అన్ని ఏర్పాట్లు చేశాను. మరి కానీ ఈ షూట్ అయిపోయిన తర్వాత పోదాం అనుకున్నాం, మరి ఇప్పుడే వెళ్దామంటే వెళ్దాము. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కాదండి, నేనేదో ఊరికే అన్నాను, షూట్ కూడా స్టార్ట్ అవ్వలే. అవును, నేను షూట్ అయిపోయిన తర్వాత వెళ్దామని నేను అన్నాను. షూట్ వద్దు తర్వాత చేసుకుందాం, ఇప్పుడే వెళ్దామంటే కూడా వెళ్దాం. అసలు షూట్లో ఏం మాట్లాడదామని అనుకున్నాను? లేదు సార్, అంటే విజువలైజేషన్ గురించే మాట్లాడదామని అనుకున్నాను నేను. ఊరికే సరదాకి బయటకు వెళ్దామని. తప్పకుండా, అయితే తర్వాత చేద్దామని అంటావు షూట్? షూట్ తర్వాత చేద్దాం. అదే నువ్వు ఇది అయిపోయిన తర్వాత చేద్దామని నేను ఏం చేశాను, నీ బ్యాగ్ కూడా రెడీగా పెట్టాను. ట్రెక్కింగ్కి వెళ్దామని అనుకో, ఇక ఇక్కడ ఉంది నీ బ్యాగ్, ఇటువైపు ఉంది. నిజంగా? ఎస్, ట్రెక్కింగ్ ప్లాన్ చేశాను ఈరోజు. నా బ్యాగ్ ఇక్కడ ఉంది. ట్రెక్కింగ్ ప్లాన్ చేసేవాళ్ళు ఎంత ప్లాన్ చేస్తారు సార్? ఇంత బరువు ఉంది. ఏమైంది రాజు? బరువు ఉంది. బరువు ఎక్కువగా ఉందా? అరే టేబుల్ ఒకసారి తీసుకుంటాను. ఏం పెట్టారు సార్ ఇందులో? చూడు నారాజు, ఏం నేను ట్రెక్కింగ్ అవసరమైనవి అని నేను పెట్టాను. చూడు, బరువు మరీ ఎక్కువగా ఉందా? ట్రెక్కింగ్ చేయడం కష్టం. ట్రెక్కింగ్ ఏమో కానీ దీంతో తెచ్చిపోయేలా. అవునా? లాగకూడదు. ఇదేంటి ఎన్ని థింగ్స్ పెట్టారు అని. నీకు అవసరం అవుతాయని పెట్టాను నేను అవన్నీ. సరే, ఈ అవసరానికి మించి సరే. ఓ, నీకు ఫుడ్ అవసరం, స్నాక్స్ అవసరం. నిజంగానా? నీకు అవసరం లేదనుకుంటే తీసేద్దాం. పెట్టారు వద్దా అవి? కావాలి, ఏసీ రిమోట్ సహా పెట్టినట్టున్నారు. అది ఇన్ని కప్పులు, వాటర్ బాటిల్స్ చాలా తీసేస్తున్నావు నారాజు. నేను నీకోసం ఇవన్నీ పెట్టాను. ఎన్ని వాటర్ బాటిల్స్ ఏం తీసుకుంది? కేసులు నువ్వు ఎప్పుడెప్పుడో ఇష్టంగా టీ కాఫీ తాగుతావు అని చెప్పేసి టీ కాఫీ కప్పులు అందులో ఉంచాను, వాటర్ బాటిల్స్ ఉంచాను, కొన్ని స్నాక్స్ పెట్టాను, ఛార్జర్ చాలా అవసరం అని ఛార్జర్ పెట్టాను. తెలుస్తుంది. బట్టలు కూడా పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఇవన్నీ మనకి తీసుకుపోవచ్చు కదా, ఇవన్నీ అవసరమేనా? తీసేస్తాం. అవసరమే సార్, అందులో అవసరం లేని ఏముంది, అన్నీ అవసరమే. కానీ ఇదే బరువుగా ఉంది. బరువుగా మరి బరువు మరి తగ్గిద్దామా, అట్లే తీసుకెళ్దామా? అన్నీ నీడెడే ఉన్నాయి. సెలక్షన్ కష్టంగా ఉంది. మరి ఆ బరువు మోయడానికి సిద్ధంగా ఉంటే ట్రెక్కింగ్కి వెళ్దాం పైకి. కష్టం సార్, ఇంత బరువుతోటి కష్టం. ఓకే, అయితే ఇంకా మేము తగ్గించాల్సిందే. అయితే నారాజు, ఇది తగ్గిస్తే ట్రెక్కింగ్ ఈజీ అంటావా? మరి ఎందుకో ఇది తగ్గించడం అంటే నాకు గుర్తు వస్తుంది. అసలు మనం ఏదో మాట్లాడాలనుకున్న విషయం నాకు అది గుర్తు వస్తుంది. నాకు అది నీకు చెప్పాలనిపిస్తూ ఉంది. ఏంటి సార్ అదే? నారాజు, మనం పోయే ఒక్క సాయంత్రం ప్రయాణానికే ఇంత లగేజ్ ఉందని బరువును తగ్గించే ప్రయత్నం చేస్తున్నావే. జీవిత ప్రయాణంలో మనం ఎంత బరువును తలకాయలో ఆలోచనల ద్వారా మనిషి నెగిటివ్ థాట్స్ అన్నింటినీ బరువు మోస్తున్నామే, వాటిని దించుకోవాలని తెలీదా? అవి కనపడని బరువులు, ఇంతకంటే బరువు. అవి మోస్తూ ముందుకు వెళ్ళగలమా? ఇది పైకి మనం ట్రెక్కింగ్ ఎక్కలేమని మనకు అనిపిస్తుంది. మన జీవితంలో ముందుకు ఎట్లా వెళ్తాం? యాక్చువల్గా నేను ఈ కాన్సెప్టే నేను చెప్దాం అనుకున్నాను నారాజు. ఓహో, ఇది నాకు లేదు, నిజంగానే మనం ట్రెక్కింగ్కి వెళ్దాం అనుకున్నా, కానీ నేను ఎప్పుడో చెప్దాం అనుకున్నా, నేను గుర్తు అన్నాను. అంటే షూట్ ఎలా స్టార్ట్ లేదు, నిజంగానే పొద్దున్న అదే డిస్కషన్ నడుస్తుంది మనకి. ఊరికే అన్నారేమో అనుకున్నాను. ఇవన్నీ పెట్టారు, మరి నీకు అవసరం అని నేనే ఉంచమన్నాను. అయితే ఇది బరువు అని తెలిస్తే నువ్వు తీసావు, చూసావా? ఇప్పుడు ఈజీగా మోయగలుగుతున్నావు. అవును. సో లైఫ్ నారాజు నిజంగా, అంటే మనం ఈ రెండు మాటలు మాట్లాడి మనం ట్రెక్కింగ్ బయలుదేరచ్చు. లైఫ్లో మనకు తెలియకుండా మనం ఎన్ని బరువులు మోస్తుంటామంటే, మనిషికి ఆశ, అత్యాశ, ఈర్ష్య, ద్వేషం, కోపం, మనకు నిరాశ, నిస్పృహ, సోమరితనం, ఇవన్నీ చాలా బరువులు. ఈ బరువులు బోరు కొట్టడం కూడా మనిషికి ఒక బరువే.
అంటే భవిష్యత్తులో జీవితంలో ప్రయాణం స్మూత్గా సాగించాలని అనుకున్నప్పుడు ఇలాంటి ఉపయోగం లేని బరువుల్ని మోస్తూ ఉంటే ఈ మోతతో నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళగలవా అని ఆలోచిస్తే ఒక్కొక్క బరువు దించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు చెప్పావు అన్నీ అవసరమే అని. హ్యూమన్ ఎమోషన్స్ కాబట్టి అన్నీ అవసరంలాగే కనిపిస్తాయి. అవసరంలాగే అనిపించి ఇవి నాకు చాలా అవసరమే, ఇది తీసేయాలనిపించలేదు, ఇది ఉంటేనే బాగుంటుంది. అందుకే అంటారు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. మన ప్రయాణంలోనే కాదు, జీవితంలో కూడా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. మోర్ కంఫర్టబుల్గా జీవితాన్ని జీవించాలంటే లగేజ్ ఎక్స్ట్రా ఏది ఉందో, ఏది అవసరం లేదో, ఏది లేకపోయినా సరే మన ప్రయాణం సజావుగా సాగుతుందో వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. తెలివైన వాడు వాటిని తగ్గించుకుంటాడు, తక్కువ అవసరాలతో జీవిస్తాడు. తనకు అనవసరమైన బరువును మోసుకొని తన జీవితాన్ని భారంగా అస్సలు మార్చుకోడు. అలాంటి మార్చుకోకుండా ఉండి నిర్ణయించుకొని అనవసరమైన బరువులను తొలగించగలిగిన వాడు విజువలైజేషన్తో భవిష్యత్తును చూసి భవిష్యత్తు వైపు వేగంగా నడక సాగించగలడు, భవిష్యత్తు వైపు వేగంగా వెళ్ళగలడు, ఆ భవిష్యత్తును తన జీవితంలోకి అట్రాక్ట్ చేయగలడు. కానీ చాలా బరువులతో ఉన్న వాళ్ళు ముందుకు కదలలేరు. అన్నీ అవసరమే అనిపిస్తుంది, అవసరం ఉన్న వాటితో ముందుకు పోలేము. కానీ ఒక్కొక్క విషయం నువ్వు ఇందాక తరిచి చూసావా, డబ్బా ఏముంది, డబ్బాలో లోపల ఏం పెట్టారు, ఈ డబ్బాలో ఏముంది, అసలు ఇది అవసరమా, అట్లా ఒక్కొక్క మనకున్న ఫీలింగ్కు, మనకున్న భయాలు, మనకున్న మెంటల్ బ్లాక్స్ను ఒక్కొక్కటి బయటికి తీస్తే మనకు అనిపిస్తుంది ఇవి భవిష్యత్తులో ఒక్కసారి కూడా అనుభవం లేని భయాలను మనం ఇప్పుడే మోస్తున్నాము, ఇది జరుగుతుందేమో అన్న ఆందోళనని మనం ముందే మోస్తున్నాము అని మనకైతే ఎప్పుడైతే తెలుస్తుందో ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క ఆందోళన, ఒక్కొక్క స్ట్రెస్ని పక్కకు తీసి పెట్టడం మొదలు పెడతాం. ఎప్పుడైతే రిలాక్స్ అయ్యామో, నిన్న మనం నీకే ఒక ఎక్సర్సైజ్ చేశాను, నీకు మొత్తం బరువు దిగితే ఎంత రిలాక్స్గా ఉన్నావో నీకు అనుభవం. పడుకునిపోయాను, హాయిగా పడుకుండిపోయావు. ఎంత తేలిగ్గా ఉంది జీవితం. ఆ తేలికదనం మనకు ముఖంలో కనిపిస్తుంది, మన మాటల్లో కనిపిస్తుంది, మన వ్యక్తిత్వంలో కనిపిస్తుంది, మన ఆచరణలో కనిపిస్తుంది. ఈ రిలాక్స్డ్ జీవితం చాలా ముఖ్యం. నువ్వు ఏం సంపాదిస్తున్నావు, ఎంత సంపాదించావు, ఎంత అద్భుతంగా అనుభవిస్తున్నావు కంటే నిజంగా నువ్వు సంపాదించిందంతా నువ్వు ఆస్వాదిస్తున్నావా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఆ ఆస్వాదన లేని జీవితం, తృప్తి లేని జీవితం, అన్ని వస్తువులు నీ చుట్టూండి భారమే తప్ప తేలిక కాదు, ఆనందం కాదు. అట్లాంటి తేలికతనాన్ని ఆస్వాదించాలంటే విజువలైజేషన్లోని కొన్ని బరువైన వాటిని తీసేయాలి. వాటిలో ముఖ్యంగా కృతజ్ఞతాభావం లేకపోవడం. మనిషికి కోపం ఎందుకు వస్తుందంటే, చిరాకు ఎందుకు వస్తుందంటే, ఆందోళన ఎందుకు వస్తుందంటే, ముక్కు మీదే షార్ట్ టెంపర్ ఎందుకు ఉంటుందంటే, ఇవన్నీ బరువులు. వీటన్నిటిని తొలగించే ఒకే ఒక మార్గం ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతాభావం మనకున్న వాటి మీద ఉంటే వాటన్నిటిని ఆనందంగా స్వీకరిస్తాం, అవి తేలిక అయిపోతాయి. అట్లాగే ఇతరులు పెట్టిన బాధను, ఇతరులు పెట్టిన ఇబ్బందిని, ఇతరులు తెచ్చే కోపాన్ని బరువులుగా మోస్తుండేట కంటే వాటిని దించుకునే ఇంకొక మార్గం ఏంటంటే క్షమాగుణం. ఎప్పుడైతే మీరు ఫర్గివ్ చేశారో మనకున్న భారాన్ని, ఎంత శారీరక మానసిక భారాన్ని దించుకుంటాం. మానసిక భారం దిగినవాడు ఎంత ఆనందంగా, ఎంత తేలిగ్గా ఉంటాడో అది అనుభవంతోనే తెలుసుకోగలరు. ఆ అనుభవాన్ని పొందగలిగితే ఇప్పుడు జీవితం తేలికైతే నేను ఎక్కడికి అనుకున్నానో అక్కడికి పోగలనని అనిపించినప్పుడు ఎంత బాగా వెళ్తామంటే అవసరమైతే వెనక్కి కూడా వచ్చేంత శక్తి మనకు ఉంటుంది. బరువు మోసుకుని వెళ్తే ఒక్కసారి పోతే రాంగ్ ప్లేస్కు పోతే పోయిన చోటే కూలబడి మళ్ళీ వెనక్కి వచ్చే ఓపిక కూడా ఉండదు. కాబట్టి మన లగేజ్ భారాన్నే కాదు, జీవితంలో ఆలోచనల భారాన్ని కూడా తగ్గించుకుని ముందుకు వెళ్ళగలిగితే, అట్లా ముందుకు వెళ్ళడానికి విజువలైజేషన్ సహకరిస్తే అప్పుడు మీ జీవితం సంపూర్ణ సౌఖ్యవంతమైన జీవితంగా మారుతుంది. చాలా బరువు తగ్గించారు. అండ్ విజువలైజేషన్లో కూడా అండి చాలామంది సైకలాజికల్ వెయిట్ తోటి వస్తారు, ఎమోషనల్ వెయిటేజ్, ఎమోషనల్ వెయిట్. ఆ బ్యాగేజ్ని మోయటం చాలా కష్టం. బట్ అది మీరు తగ్గించుకోవాలి అనుకుంటే, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి దాని మీద అవగాహన కలగాలి అని అంటే, జీవితంలో ఒక ఎంపథిక్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు విజువలైజేషన్ క్లాసెస్ అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. సో
మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు February 28న క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. విజువలైజేషన్ 5 days బేసిక్ సెషన్. ఎవ్రీ మంత్ అటెండ్ అయిన వాళ్ళే అటెండ్ అవుతున్నారు. బేసిక్ కోర్స్ మళ్ళీ కావాలంటున్నారు. సో తప్పనిసరిగా February 28న స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 5 రోజుల సెషన్ అటెండ్ అయ్యి దానికి కావాల్సిన సంపూర్ణ ప్రయోజనాన్ని పొందవచ్చు. డెఫినెట్గా. సో February 28న అయితే విజువలైజేషన్ బేసిక్ క్లాస్ ఉంటుంది. ఆల్రెడీ చాలామంది అటెండ్ అయినటువంటి వాళ్ళకి తెలుసు. అండ్ మీరు విజువలైజేషన్ ఫీడ్బ్యాక్ వీడియోస్ చూసినా కూడా మీకు డెఫినెట్గా ఒక క్లారిటీ ఉంటుంది. ఎమోషనల్ వెయిటేజ్ ఏదైతే ఉందో, అంటే మీకు తెలియకుండా ఒక ట్రామాలో ఉండి భారంగా అనిపిస్తున్నటువంటి వాళ్ళు, జీవితం నాకు అర్థం కావట్లేదు, కాన్ఫిడెన్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ 5 days క్లాస్కి కనుక అటెండ్ అయితే మీకు డెఫినెట్గా మీరు అనుకున్నది సాధించేలాగా, నెరవేరేలాగా క్లాసెస్కి కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ చెప్తారు. ఆ విధంగా సరే మీరు క్లాస్లో నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండేలా ఉంది. సో February 28న క్లాస్ ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే రామ్ గారిని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే, పోనీ అపాయింట్మెంట్ కోసం సరే పర్సనల్ మెసేజ్ పెడితే రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు.